అందుకని చెక్ యువర్ బ్యాక్గ్రౌండ్ అన్నప్పుడు మీ అమ్మ నాన్నని అడుగుతా మాత్రం కాదు, నీ రక్త సంబంధాలను అడుగుతా మాత్రం కాదు, పోయి ఆ లొకాలిటీని అడుగు. ఊరికి బాగా తెలుసు, ఊర్లో రిపోర్ట్ తీసుకో. ఊరు అందరూ అంటున్నారంటే అక్కడ ఏదో తేడా ఉంది. అక్కడ అన్నాడంటే అది వేరులే. 100 మంది రిపోర్ట్ ఒకటే వచ్చి, అంటే ద్రోహం చేయాలని కాదు, అరే మేమందరం చూసామయ్యా అన్నారు అనుకో, కోర్టు నమ్ముతాడు కదా. లర్న్. ఓహో ఇక్కడ ఈ పొరపాటు ఉందా, అందుకని వారిని అసహించుకొని నేను చెప్పట్లే, వాళ్ళని దూషించండి నేను చెప్పట్లే. వారు దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డారేమో, డోంట్ గో ఇన్ టు దాట్, బట్ నో యువర్ రూట్ కాజ్. ఇందా చెప్పాను కదా, స్కానింగ్ చేసి అసలు ఎక్కడరా దోషం స్టార్ట్ అయిందని తెలుసుకో. దేవా, ఫస్ట్ యూ హ్యావ్ టు ఎగ్జామిన్, ఏంటి జరుగుతుంది ప్రభా, నాకు బయలుపరచు, సత్యాన్ని బయలుపరచు. వాట్ ఈస్ ద ట్రూత్, రివీల్ మీ ద ట్రూత్. ఇది శాపమా, ఇది నా పాపమా, నా పితరులు చేసిందా, నా తండ్రి చేసిందా, నా తాత చేసిందా, మా అమ్మ చేసిందా, ఏంటిది? వెన్ యూ నో ద రూట్ కాజ్, అక్కడ డెలివరెన్స్ ఉంది, అక్కడ విడుదల ఉంది. అక్కడ ఏంటంటే ఈరోజు చాలామంది డెలివరెన్స్ లేదు, చాలామంది జీవితాల్లో అజ్ఞానమైన పాపాన్ని బట్టి డెలివరెన్స్ లేదు. రెండోది తెలుసుకున్న తర్వాత క్షమించరాని మనసు. క్షమించలేదు అనుకో, సింపుల్, దేవుడు చెప్తున్నాడు, మీ అందరికీ కావాల్సిన సార్లు విన్నదే, క్షమించని హృదయము అపవాదికి తెరవబడిన పెద్ద తలుపు. వెల్కమ్, పెద్ద డోర్. ద బిగ్గెస్ట్ డోర్ దట్ ద ఎనిమీ కెన్ హ్యావ్ ఇన్ యువర్ లైఫ్ ఇస్ అన్ఫర్గివ్నెస్. రిమెంబర్ దిస్, మార్క్ దిస్. ద బిగ్గెస్ట్ డోర్ దట్ ద ఎనిమీ కెన్ హ్యావ్ ఇస్ అన్ఫర్గివ్నెస్. ఈరోజు విశ్వాసం అంటారు, ఐ ఫర్గివ్.